ఇప్పటి వరకు గిరిధనవాణి ఇవ్వలేనిదంటూ పొందింప చేయలేనిదంటూ లేకుండా ఉంది. సమస్తాన్ని ఆయన కలగజేయడం జరిగింది, సమస్తాన్ని పొంది ఉండడం జరిగింది. అలాగే భగవంతుడితో సహా కలిగి ఉన్నామన్న విషయం బాగా అందరికీ అర్థమయ్యే ఉంది. ఇప్పుడు దాకా భగవంతుడైన అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ ఆది మూలం అఖండము అనంతము అయినటువంటి భగవంతుడిని గిరిధనవాణిని కలిగి ఉన్నాం అనేది బాగా బోనఫైడ్ అండ్ సర్టిఫైడ్ పాయింట్. అది మనకందరికీ అనుభవపూర్వకమైన విషయం, అంత స్ట్రాంగ్గా ఉన్న విషయం అది. భగవంతుడు కూడా ఆయన ఉన్నాను అని ఆయన డిక్లేర్ చేసుకున్నారు. అలాగే పొందబడి ఉన్న మనం కూడా, కలిగి ఉన్న మనం కూడా అనుభవపూర్వకంగా తెలియబడుతూ ఉన్నది అనే పాయింట్ బాగా కన్ఫామ్గా ఉన్నది. కాబట్టి భగవంతుడిని కలిగి ఉన్నాము, భగవంతుడు ఇచ్చిన దాన్ని పొంది ఉన్నాం, సమస్తాన్ని పొంది ఉన్నాం. భగవంతుడు ఏ సంపదనైతే ఇచ్చారో ఆయనదనేది ఏదైతే ఉందో అదంతా కూడా ఇవ్వబడి ఉన్నది. అంటే నీవు కూడా భగవంతుడివే అన్నంత పాయింట్ ఆఫ్ వ్యూగా మలచబడి ఉన్నాము. ఆ భగవంతుడు నీవు కూడా భగవంతుడే అనే దాంట్లో ఏవేవైతే ఉన్నాయో సమస్తం అనేవి, ఆ సమస్తాన్ని కలిగి ఉన్నాం, సమస్తాన్ని పొందబడి ఉన్నాం, పొంది ఉన్నాం. అలాగే భగవంతుడిని కూడా కలిగి ఉన్నాం, భగవంతుడిని కూడా మనం కలిగి ఉన్నాం, భగవంతుడి అనే ఐశ్వర్యాన్ని కూడా కలిగి ఉన్నాము, ఆయన ఇచ్చిన సమస్త ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాము. అలాగా ఆయన ఇచ్చినవన్నీ పొంది ఉన్నాము, ఆయన్ని కలిగి ఉన్నాము. ఈ 2 పాయింట్స్ డెఫినెట్గా జీవికి ఇవ్వబడి ఉన్నవి అని ఆయన ఇంకా నిర్ధారణ ఇంకా డిక్లేర్ చేస్తున్నారు ఇవాళ. ఆ డిక్లేర్ చేసిన దాంట్లో ఆయన చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే, ఇంతగా మీకు ఇవ్వబడి ఉన్నది, ఇంతగా మీరు కలిగి ఉన్నారు, ఇంతగా పొందబడి ఉన్నారు, దీంట్లో సమస్థితిని కలిగి ఉండాలి. దీన్ని పూర్తిగా పొంది ఉన్నదాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని అందులో నిలబడగలిగి దాన్ని ఆస్వాదించాలి, ఆనందించాలి. ఎప్పుడైతే అందులో పూర్తిగా నిలబడగలుగుతారో ఎటు చెదరకుండా, అప్పుడు అది మీకు తానంతగా అది సమకూడి ఆస్వాదాన్ని ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అదే కలుగుతూ ఉంటుంది సమస్తం కూడా. అయితే దాంట్లో నిలబడటం అనేది ఏమిటి, ఇంకా నిలబడటం అనేది రావాలి అనేది బాబా తెలియజెప్పే విషయం. వాళ్ళ ముఖ్యంగా కలిగి ఉన్నా కూడా, భగవంతుడు అంతటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నా కూడా అందులో నిలబడటము ఇంకా రావాలి అనేది తెలియజెప్తున్నారు. నిలబడటం అంటే ఏంటి అంటే, భగవంతుడిని కలిగి ఉన్నాం, ఆ క్షణానికి ఆ క్షణం ఆస్వాదిస్తున్నాము, అన్న కన్ఫర్మేషన్ ఉంటుంది. బాబా నాతో ఉన్నారనేది కన్ఫర్మేషన్గా ఉంది, అంతా ఉంది. కానీ ఆ క్షణానికి ఆ క్షణమే ఉండబడుతూ ఉంది. అది అనుభవించినంతసేపు ఉన్నాము అన్న మైసూస్ కానివ్వండి, అనుభవం కానివ్వండి, లేకపోతే ఉన్నారు అనే థాట్ కానివ్వండి, ఏదైనా సరే నిలబడుతుంది ఆ క్షణానికి. ఆ తర్వాత ఎటువంటిది వెంటనే ఏదన్నా రెండోదంటూ ఉన్నప్పుడు, రెండోదంటూ మన మనసు బుద్ధి చూపించినప్పుడు, తెలుసుకున్నప్పుడు, కనిపించినప్పుడు వెంటనే డివేట్ అవుతుంది సెక్షన్. వెంటనే ఆ సెక్షన్ ప్రకారం పరిస్థితి అనండి, విషయం అనండి, లేకపోతే ఏదైనా సరే ఆ పరిస్థితి ప్రకారం ఒక క్షణం కలిగి ఉన్న భగవంతుడి నుంచి విడవటం అనేది జరుగుతూ ఉన్నది. దాని ప్రకారమైనటువంటి భయాన్ని కలగడం, దాని ప్రకారంగా ఉన్నటువంటి బెదురుని పడటము, దాని ప్రకారంగా ఉన్నటువంటి చికాకుని పడటము, దాన్ని చూసి ఆ ప్రకారంగా ఉన్నటువంటి బెంబేలు పడటము, విచారించటము, దుఃఖించటము, సంతోషంగా ఉంటే ఆనందంగా ఉంటే సంతోషించడం, మంచిగా ఉంటే ఆనందించడం, ఈ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ అన్నీ కూడా కలుగుతున్నాయి. కానీ ఏదైతే కలిగి ఉన్నామో, ఏదైతే పొంది ఉన్నామో దాని యొక్క సెక్షన్ ప్రకారం డెఫినెట్గా అందులో స్టబన్గా ఉండడం అనేది, కంటిన్యూస్ కనెక్షన్ అనేది ఉండటము లేదు అనేది బాబాదొక ఇవాళ తెలియచెప్పే విషయం అన్నమాట. ఆ రకంగా మనం నిలబడిపోయినప్పుడు ఆయన చెప్తున్న పద్ధతి ప్రకారం కంటిన్యూస్గా ప్లస్ స్టబన్గా నేను పొంది ఉన్నాను. పొంది ఉన్నది సామాన్యమైనది కాదు. కలిగి ఉన్న ఐశ్వర్యం, మనం భగవంతుడని కలిగి ఉన్న ఐశ్వర్యం సామాన్యమైనది కాదు, అమోఘమైనది, అమోఘాతి అమోఘమైనది, ఘనాతి ఘనమైనది. దానికి ఇంకా ఆ తర్వాత చెప్పడానికి కూడా ఏమీ లేదు, పోల్చడానికి కూడా. భగవంతుడిగా తప్పితే రెండో దాంతో పోల్చడానికి కూడా లేదు అక్కడ. అంతటి కెపాసిటీ గల భగవంతుడు అనమాట. రెండోది తెచ్చి ఇలాంటిదండి అది అని మనం చూపించడానికి రెండోది లేదు. అంతటి హైలీ కెపాసిటీ తోటి రెండో పాయింట్ అంటూ లేదు చూపించడానికి. కానీ చెప్పడానికి కూడా మాట లేదు, చూపించడానికి ఒక విషయము లేదు ఆయనలాగా. అంతటి అమోఘమైనటువంటి, అమోఘాతి అమోఘమైనటువంటి
ఘనాతి ఘనమైనటువంటి సెక్షన్ ఆదిమూలం సెక్షన్. అలాంటి భగవంతుడిని కలిగి ఉన్నాం. మరి అలాంటి భగవంతుడిని కలిగి ఉండి కూడా ఆ కలిగి ఉన్న దాంట్లో కంటిన్యూస్ కనెక్షన్గా ఉండడం అనేది అనుభవిస్తున్న నీకు, పొందబడి ఉన్న నీకు, ఒప్పుదల పొంది ఉన్న నీకు ఫస్ట్ ధ్యేయం, ఫస్ట్ ఆఫ్ ద పాయింట్ అనమాట. అందులో నిలబడి ఉండడం, మళ్ళీ ఆ నిలబడటం అనేది కంటిన్యూస్ కనెక్షన్గా ఉండాలి. ఎప్పుడు హమేషా ఏదైతే కలిగి ఉన్నామో, ఏదైతే పొంది ఉన్నామో వాటితో మనం ఉండడం అనేది ముఖ్యమైన విషయంగా ఉంది. అలా నువ్వు నిలబడుతూ ఉంటే నువ్వు పొందింది ఏంటో అనేది, కలిగి ఉన్నది ఏంటో అనే దానికి డిక్లరేషన్ వస్తుంది. నువ్వేం చూపించుకోవాల్సిన పని లేదు. నేను భగవంతుని పొందే ఉన్నాను అని చూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ అంతగా నువ్వు స్టబన్గా నిలబడి ఉన్నప్పుడు కంటిన్యూస్గా దాని యొక్క విధానం అదే తెలియబడుతుంది. భగవంతుని కలిగి ఉన్నాడు అన్న పాయింట్గా అదే బయటకు వస్తుంది. అలాగే పొందబడి ఉన్న విషయాల్లో కూడా ఆయన ఐశ్వర్యాన్ని పొందబడి ఉన్నాం, మనం సమస్తాన్ని పొందబడి ఉన్నాం. భగవంతుడి యొక్క విషయం ఏది భగవంతుడితో సహా నీవు కూడా భగవంతుడివే అన్న విషయం, నిన్ను నిజంలో నిలబెట్టిన విషయం, ఇదంతా కూడా ఐశ్వర్యం భగవంతుడిది. ఈ ఐశ్వర్యంలో నిలబెట్టినప్పుడు మనకు ఆ ఐశ్వర్యం యొక్క విధానం కూడా నీ దగ్గర వర్కౌట్ అవుతూ ఉంటుంది. నువ్వు నిజంలో నిలబడి ఉన్నావని, నువ్వు కూడా భగవంతుడివే అన్న విషయం నువ్వేమీ ప్రాక్టికల్గా చేయాల్సిన అవసరం లేకుండా నీ దగ్గర అది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఆ రకంగా మనం కంటిన్యూస్గా నిలబడినప్పుడు, స్టబన్గా నిలబడిపోయినప్పుడు కంటిన్యూస్గా ఉండాలి, ప్లస్ స్టబన్గా ఉండాలి. అంటే ధైర్యంగా కలిగి ఉన్నామన్న ధీటుతోటి, ధాటితోటి ధైర్యంగా మనం నిలబడగలిగి ఉన్నప్పుడు దాని యొక్క కెపాసిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు కలిగి ఉన్నాము, మన వరకే అది చెప్పుకోవటానికి కానీ, మన వరకే అది చూడటానికి కానీ, మన వరకే అది అనుభవించటానికి కానీ లాగా ఉండిపోయింది. దానంతగా అది బయటికి ప్రెజర్, దానంతగా అది వర్కౌట్ చేసేంతగా దానికి మనం సత్తా ఇవ్వట్లేదు, అవకాశాన్ని కల్పించట్లేదు. సత్తా అంటే ఇన్ ద సెన్స్ అవకాశాన్ని కల్పించట్లేదు. దాని సత్తా అంతా బయటికి రావాలి, అదిగా మెయింటైన్ అవ్వాలి మన దగ్గర. మనం చెప్పకుండానే అది ఆనందంతో మెయింటైన్ అవుతూ ఉండాలి మన దగ్గర. మనం ఫలానా అని అంటే మన దగ్గర ఫలానా విషయం ఉంది, మన దగ్గర భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి ఐశ్వర్యం ఉంది, మనం పొందబడి ఉన్నాం, నిజంలో ఉన్న వాళ్ళం. ఆయన ప్లస్ ఆయన ఇచ్చినవి అన్నీ కూడా వర్కౌట్లో ఉండాలి మన దగ్గర. భగవంతుడు ఉన్నాడన్న విషయము వర్కౌట్లో ఉండాలి, భగవంతుడికి సంబంధించిన వాళ్ళము అన్న విషయం వర్కౌట్లో ఉండాలి మనకు, ప్లస్ భగవంతుడికి ఐశ్వర్యం నిజంలో ఉన్న వాళ్ళం అని డిక్లేర్ అవుతూ ఉండాలి, భగవంతుడిగానే మారి ఉన్నాం అన్న విషయం డిక్లేర్ అవుతూ ఉండాలి మన దగ్గర. ఎప్పుడు కంటిన్యూస్గా మనం అందులో ఉంటున్నప్పుడు ఎటువంటి విషయం కానీ, పరిస్థితి కానీ, ఎటువంటి వచ్చినా కూడా మనం డీవియేట్ అవ్వకుండా అక్కడుండే దాన్ని చూడగలిగే స్థాయిగా, అక్కడుండే దాన్ని వర్కౌట్ చేసే స్థాయిగా, అక్కడుండే దాన్ని మనం క్లియర్ చేసుకునే స్థాయిగా, అక్కడుండే అందులో నడిచే స్థాయిగా మనం ఉండగలుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఇది తనంతగా తాను మెయింటైన్ అవుతూ ఉంటుంది, తనంతగా తాను డిక్లేర్ అవుతూ ఉంటుంది, బయటికి తెలియబడుతూ ఉంటుంది. ఈ జీవి దగ్గర ఫలానా అనే విషయం బయటికి అదే వస్తూ ఉంటుంది. అంత కంటిన్యూస్ కనెక్షన్గా ఉండాలి ఇంకా అనేది వాళ్ళ గిర్ధర్వాణి తెలియచెప్తున్న విషయం అనమాట. అంటే ఇంకా పొందబడటం అనేది ఆయన ఇవ్వడాల్లో ఉంది కాబట్టి, ఆయన యొక్క కృప కాబట్టి, ఆయన యొక్క ప్రేమ కాబట్టి పొందడం అనేది ఎంతవరకు పొందబడాలో అంతవరకు పొందబడి ఉన్నాము, నిలబెట్టబడి ఉన్నాము, ఇవ్వబడి ఉన్నాము, కలిగి ఉన్నాము, చివరికి భగవంతుడితో సహా కలిగి ఉన్నాం. ఇవన్నీ పొందింపచేయటానికి ఆయనే జతకుడి ఉన్నారు. భగవంతుడిని ఎలా పొంది ఉన్నామండి? జతకుడి ఉన్నారు, నీలో జతకుడి ఉన్నారు. ఆయన ఉండి ఉన్నారు. ఆ ఉన్న సెక్షన్తో నువ్వు కంటిన్యూషన్గా నేను కలిగి ఉన్నానన్న విషయాన్ని నువ్వు కూడా నువ్వు పొందబడి ఉన్నావు అని ఆయనంతగా ఆయనే మనకు చాలా గట్టిగా డిక్లేర్ చేస్తున్నారు. నువ్వు పొందబడి ఉన్నావు. భగవంతుడి మాట ఎప్పుడు కూడా తేడా ఉండదు, తప్పు ఉండదు. కాబట్టి ఆయన చెప్పారు కాబట్టి అందులో తేడా లేదు. పొంది ఉన్నాము అంటే పొంది ఉన్నాం. సర్వ సృష్టి కాదన్నా కూడా, నువ్వేం పొందలేదు అని అన్న మాట సర్వ సృష్టి అన్నా కూడా నేను పొంది ఉన్నాను. సర్వ సృష్టి ఒక ఎత్తు అయితే భగవంతుడు ఒక్కడొక్క. ఆ భగవంతుడు నాకు అన్నారు ఆ మాట, నేను పొంది ఉన్నాను అన్నంత స్టబన్గా మనం నిలబడగలిగి ఉన్నప్పుడు అది కంటిన్యూస్గా ఏది చూసినా మనం అక్కడి నుంచి దిగకుండా, వదలకుండా మనం తొలిగాము, పక్కకి వచ్చాము అంటే అర్థము వీటన్నిటి యొక్క యాక్టివిటీస్లో మనం ఉంటే విచారము, దుఃఖము, ఆనందము, సంతోషము, వీటి పరమైనటువంటి కంగారు, ఆలోచన, భయము,
ఇలాంటి విషయాల్లో కనుక ఏమాత్రం మనం ఉన్నా కూడా దీనికి రెండోదిగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇందులోంచి మనం కంటిన్యూస్గా లేదన్నట్టుగా ఉంటుంది. ఆ మాత్రం కూడా నీకు లేకుండా, అవి కూడా లేకుండా, వాటితో కూడా నువ్వు ఉండకుండా, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, ఏదైతే పొంది ఉన్నావో అందులో నువ్వు స్టబన్గా నిలబడగలిగి ఉన్నప్పుడు నీ దగ్గర నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, పొంది ఉన్నావో అదంతా కూడా వర్కౌట్లోకి దానంతగది మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నంత గొప్ప పాయింట్ మనకి ఈరోజు బాబా తెలియచెప్తాను. దానంతగది నీకు వర్కౌట్లోకి వస్తుంది. ఏదో బాబా ఉన్నారులే అని మనంతగా మనం అదేంటో అన్నట్టుగా చెప్పుకొని ఊరడింపు పొందడం కాదు ఈ సెక్షన్. అది ఉన్నది అన్న సెక్షన్ని మనం మళ్ళీ మనంతగా మనం ప్రయత్నం చేసి అందులోకి వెళ్ళటానికి మనం మారి పనిచేసే విధానం కూడా కాదు, దాన్ని వర్కౌట్లోకి తెచ్చుకునేది కూడా కాదు. మన దగ్గర ప్రవర్తన లేదు కదా, నేను భగవంతుడిని అని చెప్పుకొని ప్రవర్తించడానికి ప్రవర్తనకి అర్హత లేదు. అది అప్పుడు వర్కౌట్లోకి రాదు కూడా. పైనుంచి తేడా విషయంగా వెళ్ళిపోతుంది, మనకు రాంగ్ రూట్గా వెళ్ళిపోతుంది. కానీ ఆయన ఇస్తున్నటువంటి అవకాశం, భగవంతుడి వైపు నుంచి వస్తున్న అవకాశం, మనం రాంగ్ రూట్లో పడకూడదు, ప్లస్ మన దగ్గర అది వర్కౌట్లో ఉండాలి. ఎలా అన్న విధాన్ని ఈరోజు సీక్రెట్గా మనకు తెలియజెప్తున్న విషయం అన్న. నువ్వు అలా నిలబడి దేన్నైతే పొంది ఉన్నావో, దేన్నైతే కలిగి ఉన్నావో దాంట్లో నువ్వు అలా నిలబడి ఉండు. అది చాలా మహోన్నతమైంది కదా, ఆ విషయం మనకు తెలిసిందే కదా, తెలుసు కదా నీకు ఆ విషయం. ఆ మహోన్నతమైన సెక్షన్లో నువ్వు అలా నిలబడి ఉండు, కంటిన్యూస్గా ఉండు. ఉన్నప్పుడు ఏదైతే నువ్వు పొంది ఉన్నావో, ఏదైతే కలిగి ఉన్నావో ఆటోమేటిక్గా అదంతా నీకు వర్కౌట్లో జరుగుతూ ఉంటుంది. ఆ వర్కౌట్లో జరుగుతున్న విధానమే బయటికి డిక్లేర్ అవుతూ ఉంటుంది. నువ్వు భగవంతుడిని కలిగి ఉన్నానని నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చూపించుకోవాల్సిన అవసరం, ఆ ప్రవర్తనలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్లకుండానే నీ దగ్గర డిక్లేర్ అవుతుంది. మళ్ళీ బాబా ఇంత పొందాం, ఇంత చేసాం, మాకేంటి అనుకోవటానికి లేకుండా నీ దగ్గర డిక్లేర్ అవుతూ ఉంటుంది. ఏది నువ్వు పొందుంటే నాకు కనిపించాలి కదా అనే పాయింట్గా చూస్తే ఏదైనా సరే, ఏ విషయంలో అయినా మనకు అది ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఏదైనా కలిగి ఉన్నామంటే అది కనిపించాలి, షోమి అంటారు ఎవరైనా కూడా. అలాగే భగవంతుడు కూడా చూస్తున్నారనమాట, కలిగి ఉన్నారు, పొంది ఉన్నారు, ఏది దాని వర్కౌట్ ఏది అని. దాని వర్కౌట్ ఉన్నప్పుడే కదా ఇంకా ఆయన చెప్పిన మాట, నువ్వు కూడా భగవంతుడివే అని చెప్పిన మాటలో మనం నిలబడ్డట్టు అవుతుంది. అది ఆయన పూర్తిగా మనకు వర్కౌట్లోకి వచ్చినట్టు అవుతుంది. అదిగా మనం పూర్తిగా తయారైనట్టు అవుతుంది. అంటే అది కూడా ఆయనదే వర్కౌట్ అయిపోయింది, పాయింట్ అయిపోయింది. తయారు చేయటమే కాదు, అందులో నిలబెట్టడమే కాదు, మళ్ళీ దానిలాగా నీ దగ్గర వర్కౌట్ అవుతూ ఉండాలి. అదిగా నువ్వు మసలబడుతూ ఉండాలి, అదిగా నువ్వు ఉంటూ ఉండాలి. ఎప్పుడైతే ఉండబడుతూ ఉంటూ దాని మెయింటెనెన్స్ కానిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఆస్వాదన అనేది, ఆనందం అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంటుంది. ఇంకా అది తప్పితే రెండోది లేదు కాబట్టి దాన్నే ఆస్వాదిస్తుంటాం. దానంతగా అది మనలో మెయింటైన్ అవుతున్నప్పుడు దాన్నే ఆస్వాదిస్తాం. అది సహజమైన చర్య అన్నమాట, సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అందులోనే ఉంటాం, అదే మెయింటైన్ అవుతుంటుంది, దాన్నే ఆస్వాదిస్తాం. ఆస్వాదించినప్పుడు దాన్నే ఆనందిస్తాం, దాన్నే చూస్తూ ఉంటాం. ఏదైతే ఇప్పటి వరకు దాంతోనే ఉండండి అని ఆయన చెప్పినటువంటి ట్రిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ పాయింట్లు అన్నీ కూడా మెయింటైన్ అయిపోతాయి ఆటోమేటిక్గా. నువ్వు ఎప్పుడైతే స్టబన్గా కంటిన్యూస్ కనెక్షన్గా నిలబడి ఉంటావో, అందులో చెదరకుండా, బెదరకుండా, అదరకుండా, ఆనాటి నుంచి చెప్పుకుంటున్న పాయింట్ ఇంకా ఇప్పుడు బాగా పనిచేస్తూ ఉంటుంది. అదరక, బెదరక, చెదరక ఉండడం అనేది నీ విధానం. ఎందుకంటే నువ్వు కలిగి ఉన్నానన్న విషయంతో అదరకుండా ఉండు, పొంది ఉన్నానన్న విషయంగా బెదరకుండా, చెదరకుండా ఉండు. కేవలం అదొక్కటి గుర్తు తెచ్చుకుంటే చాలు, మనకు చేసేది ఏమీ లేదు. ఉండటాలంటే ఇది, అందులో ఉండాలి. ఎలా ఉండాలి? అదరక, బెదరక, చెదరక, ఆ మూడు మనకు ఉండాలి. అంటే ఏంటి? మనకు అంతటి స్టామినా రావాలంటే నేను కలిగి ఉన్నాను భగవంతుడిదంతా సమస్తము పొందబడి ఉన్నాను. 2 పాయింట్స్ అన్నమాట. ఆ 2 పాయింట్స్ నీలో బాగా నిలబడి ఉండటం వల్ల అదరక, బెదరక, చెదరక అనే పాయింట్స్ స్టడీగా ఉంటాయి. దానివల్ల నువ్వు స్టబన్గా ఉండిపోవడం జరుగుతుంది. ప్లస్ కంటిన్యూస్ కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే కంటిన్యూస్ కనెక్షన్ ఉంటుందో ఇటుపక్క వచ్చే జీవిత విధానం జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే మనం ఒకటిలో ఒకటిగా, ఒకటి దగ్గరే ఒకటై ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా నీ యొక్క చైతన్యం మొత్తం అటుగా మారటం వల్ల, నిలబడిపోవటం వల్ల ఆ చైతన్యానికి ఏదైతే పొందబడి ఉందో, నీ చైతన్యానికి ఏదైతే కలిగి ఉన్నదో అది ఆటోమేటిక్గా వర్కౌట్లోకి వస్తుంది.
ఈ రకంగా నీకు సమస్తము పనిచేయటం అనేది, సమస్తము కలిగి ఉన్న తర్వాత కూడా బెనిఫిట్, ఫలితము ఏదైతే కలిగి ఉన్నావో దాని యొక్క ఫలవంతం అవుతూ ఉంటుంది. ఫలమైతే ఉంది, ఫలవంతులం కూడా అవ్వాలి కదా. ఫలమైతే ఆల్రెడీ ఉన్నది, పొంది ఉన్నారు, ఫలాన్నే పొంది ఉన్నారు, కానీ ఫలవంతులు అవ్వాలి. ఇది బాబా యొక్క ప్రేమ. ఈరోజు ఆయన యొక్క ఆరాటము, తపన ఇంకా పొందబడి అందులో పొందబడిన దాంట్లో నిలబడగలిగి ఉండాలి, పొందబడిన దాని యొక్క యూజ్ ఉండాలి, ఫలితం ఉండాలి, పొందబడిన దాని యొక్క ఆస్వాదన ఉండాలి, పొందబడిన దాంట్లో నిలబడగలిగి ఉండాలి, అదిగా అయి ఉంటూ ఉండాలి. ఇన్ని లాభాలు, ఇన్ని ఫలితాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంకా ఇంకా అనుభవించాల్సిన సెక్షన్ ఉంది. కాబట్టి ఇది అనుభవించకుండా పోవటానికి పొందబడి ఉన్నామనే ఐడియా ఉంది. ఎంతసేపు అదంతా భగవంతుడి పరంగానే, మళ్ళీ ఇటు వచ్చేసరికి మళ్ళీ నేను విడగొట్టబడుతున్నాను. పొందబడి ఉంటున్నాం, మళ్ళీ నేను అనే చర్య అంతా వచ్చేస్తుంది. ఇటు చూసేసరికి నేనుతో సహా పొందబడి ఉన్నాం, సమస్తాన్ని మన సమస్తంతో సహా పొందబడి ఉన్నాం. పొందబడింది ఒక వన్ ఆఫ్ ద పార్ట్గా కాదు, పొందబడి ఉన్నాం మనతో సహా, సమస్తం మన సమస్తంతో సహా, మన సమస్తంలో సహా అది పొందబడి ఉన్నాం, ఇంక్లూడెడ్. నువ్వు వెళ్ళినా నీతో పాటు అది ఉంటుంది, కానీ నువ్వు వెళ్ళటము, నువ్వు స్వీకరించడం అనేది జరుగుతూ ఉంది. అది లేకుండా లేదు, అది ఉంటూనే ఉంది. పొందబడి ఉన్నాం కాబట్టి ఉంటూనే ఉంది. అది ఏదైతే పొందబడ్డామో దానికి ప్రిఫరెన్స్ అనే కానివ్వండి, ఇంపార్టెన్స్ అనండి, యూటిలైజ్ అనండి, ఏదైనా అనండి, అందులో ఉన్నప్పుడే కదా దాని యొక్క పూర్తి స్థాయిని మనం గమనించగలుగుతాం, చూడగలుగుతాం, పొందగలుగుతాం, అనుభవించగలుగుతాం, ఆస్వాదించగలుగుతాం. ఉంటేనే దాంట్లో స్టడీగా ఉండగలిగినప్పుడు ఏదైనా. రాకపోకల్లో దాని యొక్క కాసేపు ఉంటున్నాం, కాసేపు లేము, ఉన్నాం అనేది అన్న విధానంలో మనకేమవుతుందంటే దాని యొక్క వాల్యూ తెలియట్లేదు, దాని యొక్క గ్రేట్నెస్ తెలియట్లేదు. అసలు దాని యొక్క గ్రేట్నెస్ ఎలా ఉంటుంది, దాని యొక్క వాల్యూ ఎలా ఉంటుంది, దాని యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా అందకపోవటానికి కారణం. ఆస్వాదించాలి. ఏం ఆస్వాదించాలి? అసలు ఆస్వాదింపు అంటే ఏంటి? ఎవరిని ఆస్వాదించాలి? దేన్ని ఆస్వాదించాలి? ఎక్కడ ఆస్వాదించాలి? ఎలా ఆస్వాదించాలి? ఎక్కడ, ఎలా, ఎందుకు, ఏమిటి, ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అన్నిటికీ ఒకటే పాయింట్ ఉండటాలు. మళ్ళీ దానికి 4 రకాల ఎక్కడ, ఎలా, ఏమిటి. ఎలా ఉండాలి? ఉండటాలంటే ఎక్కడ, ఎలా, ఎందుకు ఉండాలి అక్కడే, ఉండాలి అంటే ఎలా ఉండాలి, దానికి మళ్ళీ ఇన్ని క్వశ్చన్స్, ఇన్ని డౌట్స్. క్లారిటీ లేదు వీటన్నిటికీ. క్లారిటీ లేకపోవడం వల్ల పొంది ఉన్న దాని యొక్క ప్రిఫరెన్స్ రావట్లేదు, పొంది ఉన్న దాని యొక్క బెనిఫిట్ రావట్లేదు. ఇంకా మన తిరుగుళ్ళు, మన ఇబ్బందులు, మన పొరపాట్లు, మన యొక్క పడే పాటలు అన్నీ యాజిటీజ్గానే జరుగుతూనే ఉన్నాయి. దేవుడా 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 అంటూనే ఉన్నాం, పొందబడేది పొందబడుతూనే ఉన్నాం. నీ దేవుడా అనే దానిలో సామాన్యమైన సెక్షన్గా లేదు. నీ దేవుడా అనే పాయింట్ చాలా బాగా ఉంది, రీజనబుల్గా. ఏం పొందబడే అంత రీజనబుల్గా ఉంది. ఎంత రీజనబుల్గా అంటే నీ కష్టము, నీ ఒప్పుదల, నీ ఇష్టము, నీ ప్రేమ ఎక్కడా కూడా తేడా లేదు. ఏ ఒప్పుదలతో బయలుదేరావో, ఏ కష్టంతో బయలుదేరావో, ఇష్టంతో, ఏ ప్రేమతో బయలుదేరావో, ఎలా ఉంటున్నావో దానికంతటికీ ఫలం వచ్చేస్తూ ఉంది. వేస్టబుల్గా లేదు. ఏదో వేగ్గా అంటున్నామా మన దేవుడా అనే పాయింట్ వేగ్గా లేదు మన దగ్గర. గిరిధరవాణిలో చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా బెనిఫిట్గా కూడా ఉంది. ప్రతి దేవుడా అన్న ప్రతి దానికి ఫలం వచ్చేస్తూ ఉంది. అలా వచ్చి చివరికి భగవంతుడే వచ్చి ఉన్నాడు. అంతటి భాగ్యాన్ని పొంది ఉన్నాం ఈరోజు గిరిధరవాణిలో. పొంది ఉండి కూడా ఎలా ఉన్నామంటే ఏ రోజుకి ఆ రోజు ఖాళీ బ్యాగే. పొంది ఉండి కూడా ఇంకా దేవుడా 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 అంటున్నా. ఎందుకంటే తెలియక దాని బెనిఫిట్, దాని రీజన్స్, దాని యూటిలైజేషన్ తెలియక మనం ఇంకా బాధపడుతున్నాం, ఇంకా కష్టపడుతున్నాం. ఇంకా అంటే బయటికి నీకు బాధ కష్టం అని తెలియకపోయినా లోపల ఎక్కడో నీకు ఇంకా అనీజీనెస్, ఇంకా ఏంటో ఫియర్నెస్, ఇంకా ఏంటి అనే సమస్య, ఆ ఏమిటి అనేది ఇంకా నిలబడిపోతూ ఉన్నట్టుగా. పూర్తి క్లారిటీ, పూర్తి అనుభవించే దాంట్లో క్లారిటీ లేదు, అనుకునే దాంట్లో కూడా క్లారిటీ రాక ఇదంతా కూడా వచ్చే డిఫరెంట్ పాయింట్స్ అన్నమాట. ఉండి కూడా పొందలేకపోవటం, ఉండి కూడా అందకపోవటం, ఉండి కూడా ఆనందించలేకపోవటం, ఉండి కూడా ఆస్వాదించలేకపోవటం, అసలు ఉండి కూడా టోటల్గా సుఖపడలేకపోవటం. కంఫర్ట్ ఎంత కంఫర్ట్ని ఇస్తుంది అది.
కేవలం తెలుసుకొని అనుభవిస్తున్నంతసేపే మనకు కంఫర్ట్ అనే దాని అర్థం తెలిసిపోతుంది. గిరిజనవాణిలో ఎంత కంఫర్ట్గా ఉంది, ఉన్నంత కాసేపే, కంటిన్యూస్గా లేకపోయినా ఉన్న కాసేపైనా దాని కంఫర్ట్నెస్ బాగా తెలుస్తుంది. ఆ కాస్త దానికి ఎంతగా ఆనందిస్తున్నాము. అబ్బో అమోఘం అండి అనుకుంటున్నాం. అసలు పూర్తిగా ఇంకా అవ్వనే లేదు. 100% ఇంకా పూర్తిగా మన దగ్గర వర్కౌట్ రాలేదు. అది బాబా ఈరోజు తపన చెందుతున్న విషయం. 100 to 100% ఆస్వాదించాలి. అది ఎప్పటికీ అలా ఉంటుంది అంటే ఎప్పటికీ ఉంటుంది. నిధి అలా ఉండిపోయినా దానికేం నష్టం లేదు, దానికేం చదలు పట్టదు, ఏమీ అవ్వదు. బట్ వాట్ యూజ్? ఆ మూల గొయ్యి తీసి అందులో పెట్టుకున్నాము, ఏంటి లాభం మనకు? అది ఎప్పటికైనా అలాగే ఉంటుంది తరతరాలు. కానీ లాభం ఏంటి? భగవంతుడు అలా ఆలోచించట్లేదు. ఈరోజు గ్లాసు నువ్వు ఈరోజు తాగేయాలి, దాన్ని యూటిలైజ్ పూర్తిగా పొందాలి, కాస్త కూస్తా కాదు, పూర్తిగా పొందాలి. ఆ పొందాలి అన్న విషయం కూడా మనకు తెలియబడి ఉండాలి అని ఈరోజు ఆయన డిక్లేర్ చేస్తున్నారు. పాయింట్ ఉన్నది, సమస్తాన్ని కలిగి ఉన్నావు, సమస్తాన్ని పొంది ఉన్నావు. అందులో పొంది ఉన్నావు, కలిగి ఉన్న విషయం సామాన్యమైనది కాదు. హైలీ లెవెల్, హైలీ పాయింట్. అందరిది ఉన్న సెక్షన్ ఇప్పటి వరకు సృష్టిలో ఉన్న సెక్షన్ ఆత్మ సెక్షన్ వరకే. మనకు ఆత్మ సెక్షన్ నుంచి స్టార్టింగే ఆత్మ సెక్షన్ నుంచి మనకు, అక్కడి నుంచి పరమాత్మ సెక్షన్ కనెక్షన్ మనకు. ఆ పరమాత్మ సెక్షన్ అనేది పూర్తిగా హాసిల్ అయి ఉన్నది అని డిక్లరేషన్ మనకు కంప్లీట్గా. అంతే, ఎంత హైలీ సెక్షన్ అండి. పరమాత్మ సెక్షన్స్ టచ్ అవ్వటానికే ఆత్మ నుంచి ఇంక వెళ్ళాలంటే అది రెండో సెక్షన్గా అయిపోయింది. ఆత్మ వరకు ఉంటున్న సెక్షనే చాలా అమోఘంగా అనుకొని అక్కడికే జన్మలు సరిపోతున్నాయి. అక్కడికే చాలా పెద్ద వర్కౌట్ పాయింట్గా అలసిపోయినంతగా దానికోసమే జన్మ అయిపోతుంది ఆ సెక్షన్కి. అలాంటిది ఆత్మ నుంచి పరమాత్మ కనెక్షన్. మళ్ళీ దాన్ని పొందడం, దాన్ని తెలుసుకోవడం, దాంట్లో నిలబడటం, దాన్ని పూర్తిగా హాసిల్ చేసుకోవడం అనేది ఎంత గొప్పదైన విషయం. పరమాత్మ అనే సెక్షన్ సామాన్యమైనది కాదు కదా. అలాంటి పరమాత్మ అనే సెక్షన్ మనకు గిరిజనవాణిలో ఈజియెస్ట్ మెథడ్. స్టార్టింగ్ ఇక్కడి నుంచి కాబట్టి అది ఈజియెస్ట్. ఫస్ట్ ఆఫ్ ద స్టెప్ అయిపోయింది ఆయన మన గిరిజనవాణిలో. ఫస్ట్ స్టెప్ రీచింగ్ అయిపోయింది, సెకండ్ స్టెప్ వచ్చి తెలుసుకోవడం అయిపోయింది, థర్డ్ స్టెప్ వచ్చి అందులో చేరటం అయిపోయింది, ఫోర్త్ స్టెప్ వచ్చి ఆయన ఆస్వాదించడం, ఆనందించడం అనే స్టెప్ దాకా వెళ్ళిపోయాం. అందులో మళ్ళీ స్టెప్స్లో కూడా వెళ్ళిపోయాం. సామాన్యంగా అది అందరి వరకే చాలా ఘనాతి ఘనమైన సెక్షన్ అది చేరటానికి. కానీ మనకు గిరిజనవాణిలో ఎంత ఈజియెస్ట్ అయిపోయిందంటే చేరటము ప్లస్ అందులో స్టెప్స్. అంటే ఎంత అమోఘమైన సెక్షన్లో ఎంట్రన్స్ దొరికి ఉన్నది, ఎంత అమోఘమైన సెక్షన్ మనకు చేరి ఉన్నాం, ఎంత అమోఘమైన ఛానల్లోకి చేరి ఉన్నాం. అందరూ మహా గొప్పది మహాదని వెయిటింగ్ దాంట్లో ఉన్న సెక్షన్ మనకు ఆడుతూ పాడుతూ సెక్షన్గా రోజు వెళ్ళొచ్చే రూమ్ లాగా అయిపోయింది. ఈజియెస్ట్ వే అయిపోయింది, ఈజియెస్ట్ ఛానల్ అయిపోయింది. ఛానల్ ఈజియెస్ట్ అయిపోయింది. దాని గురించి మాట్లాడగలుగుతున్నాం, దాని గురించి చూడగలుగుతున్నాం, దాంట్లో కంప్లీట్గా లోపలి విషయాన్ని చూడటానికే చేరటానికే కష్టమైన సెక్షన్ అది. అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి దాన్ని మనం చెప్పగలుగుతున్నాం. చివరికి ఆస్వాదించే దాంట్లో కూడా వెళ్ళి నిలబడిపోయి సెంటర్ పాయింట్లో ఉండగలుగుతున్నాం ఈరోజు. మరి అంత దాన్ని అది యూటిలైజ్ కూడా చేసుకోవాలి కదా. ఉన్నది దానంతగా అది యూటిలైజ్ అవుతుంది. నీకు ఆ కష్టం కూడా అవసరం లేదు, మళ్ళీ ఆ పనిలో కూడా పడాల్సిన పని లేదు. మళ్ళీ అది కూడా ఒక పని అంటే ప్రవర్తనలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ అక్కడ జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రవర్తన అనేది కూడా మనకు లేదంటే అదిగా నేనున్నానని ప్రవర్తించడం, అలాంటి దాంట్లో కూడా వెళ్ళకూడదు. అది మన స్ట్రిక్ట్ రూల్. కాబట్టి మరి ఎలాగ అది వర్కౌట్లోకి వస్తుందంటే ఇది పాయింట్. నువ్వు స్టబన్గా అక్కడే నిలబడి పొంది ఉన్నాను, కలిగి ఉన్నాను ధైర్యంతో ఎలాంటిది ఏదొచ్చినా నేను గిరిజనవాణిని కలిగి ఉన్నాను. ప్లస్ అల్పులం కాదు, నిస్సహాయులం కాదు. మనిషి వస్తేనే సహాయం అని అనుకోబాకండి ఎప్పుడు. ఏ మనిషి లేకపోయినా మీరు సహాయకారిని పొంది ఉన్నారు, పక్కనే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు మీ భగవంతుడు. ఏ టైప్లో వస్తాడో మనం అనుకున్నది మనిషి వస్తేనే సహాయకారి అనుకుంటా, ఆయన ఏ టైప్తో వస్తారు మనకు సహాయానికి? ఆ క్షణానికి ఆ క్షణం ఏ రూపంలో వస్తాడు? ముందు ఆయన కలిగి ఉండి ఆ స్టబన్లో మనం ఉండాలి కదా, ఆ స్టబన్ థియరీలో మనం ఉండాలి కదా.
ఫస్ట్ డైలాగు ఫస్ట్ సెన్స్ అది రావాలి మనకు. కలిగి ఉన్నాను భగవంతుని, నేను ఆ పొజిషన్లో ఉంచబడి ఉన్నాను, నాకు భగవంతుడు కలిగి ఉన్నారు కాబట్టి నేను ఆయన నుంచి డిబేట్ అవ్వకూడదు. పరిస్థితి ఏదైనా కానివ్వండి, మాట ఏదైనా కానివ్వండి, సీన్ ఏదైనా కానివ్వండి, విషయాలు ఏవైనా కానివ్వండి, మీరుండే స్థానం, మీరు ఉంచబడిన స్థానం, మీకు ఇవ్వబడిన స్థానం ఏదైతే ఉందో అక్కడే ఉండాలి. ఉన్నప్పుడు మీకు అంత ఏంటి ఆ కంఫర్ట్ అనేది తెలుస్తుంటుంది. సహాయంగానికి సహాయంగా కంఫర్ట్, మాటగా అయితే మాటగా కంఫర్ట్. ఏ కంఫర్ట్ ఏ టైంలో ఎలా ఉంటుందో, ఏ కంఫర్ట్ లేకపోయినా ఏ సహాయంగా లేకపోయినా కూడా వర్కౌట్ అయిపోవచ్చు. ఏది ఎలా జరుగుతుందో మనం ఫలానాన్ని చెప్పలేము. అంటే ఇలా ఉన్నప్పుడు నీకు ప్రాపంచికంగా వచ్చే భయం అనేది కానీ, ఆ బెదురు అని కానీ, అదిరిపోవడం అనేది కానీ, ఆ చెదిరిపోవడం అనేది కానీ ఏమీ లేకుండా ఏది ఏమీ అవ్వదు అన్నంత నిశ్చలంగా నువ్వు భగవంతుల్లో ఉండగలవు. నిశ్చలత్వం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా నిశ్చలత్వంలో ఉండాలి, నిశ్చలంగా ఉండగలగాలి. ఎందుకంటే ఇంత అనుభవం ఉంది, ఇంతటైనటువంటి అమోఘమైనటువంటి సెక్షన్ నువ్వు కలిగి ఉన్నావు అనేది డిఫరెంట్ పాయింట్ అనమాట. భగవంతుడు మరీ డిక్లేర్ చేస్తున్నారు. కలిగి ఉన్నావు, పొందబడి ఉన్నావు, సమస్తాన్ని పొందబడి ఉన్నావు, దేనికి కొదవలేదు. మనకి ఇది ఉందో లేదు, మనం అవును కాదు, ఆయన వస్తాడో రాడు, ఇవన్నీ కూడా మనం అనుకునే ఉందో లేదో అనే పాయింట్స్ అన్నీ కూడా ఈ అదరంలో బెదరడంలో వచ్చే పాయింట్సే. కాబట్టి రెండో పాయింట్స్కి తావివ్వకుండా ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని డెఫినెట్గా మనం నింపేసుకొని నిలబెట్టేసుకొని నిలబడిపోవటం. జరిగే జగన్నాటకం మన ముందు జరుగుతూ ఉంటుంది. ఆ రకంగానూ జరుగుతుంది. మనం కదలకుండా ఉన్నప్పుడు కదలకుండా ఉండే విధానంగా కూడా, రిజల్ట్ విధానంగా కూడా జరుగుతూ ఉంటుంది. రెండింటినీ మనం చూడగలగవచ్చు ఉండగలుగుతూ ఉన్నప్పుడు మనం. కాబట్టి బాబాయ్ వాళ్ళ తెలియజెప్పింది సమస్థితిలో ఉండటం అనమాట. ఎప్పుడైతే ఆ తీరుతో ఉండబడుతూ ఉంటామో, భగవంతుడు ఏదైతే ఇచ్చారో ఆయన అంత ప్రేమగా మనకు దయతో కరుణ ప్రేమతో అంతా కూడా ఎంతైతే మనకు కలిగించారో, ఎంతెంత అయితే పొందింపచేశారో దానికి అంతటికి కూడా ఆయన ఇచ్చిన దానికి సార్థకత అనేది ఉంటూ ఉంటుంది. ఇంత సంపద ఇచ్చాను, నువ్వు ఇంకా బీదరికంలో పొల్లాడుతుంటే అది సార్థకత కాదుగా, ఇచ్చిన వాడికి కూడా చాలా అనీజీగా ఉంటుంది. అటు యూటిలైజ్ అనేది ఉండాలి. యూటిలైజ్ అనేది ఉంటూ ఉన్నప్పుడే ఇచ్చిన వారికి సంతోషంగా ఉంటుంది, పొందబడిన వాడికి ఆనందంగా ఆస్వాదనగా ఉంటూ ఉంటుంది, యూటిలైజ్గా ఉంటుంది. అది భగవంతుడికి ఎటు తిరిగినా మళ్ళీ తిరిగి మనం వచ్చేది భగవంతుడికి ఆనందం. ఎంత తెలియచెప్పి ఎంతగా మనకు వర్కౌట్లో పెడుతున్నారంటే ఆయన ఆనందం అందులో ఉంది అని అర్థం. మనం నిలబడి దాన్ని హాసిల్ చేసుకొని నిలబడి ఉండి దాన్ని ఆస్వాదిస్తూ బాగా మనం అందులో దానంతగా అది వర్కౌట్ కూడా అవుతున్నప్పుడు కలుగుతున్న ఆనందం భగవంతుడికి మనం ఇచ్చే ఆనందం అదే. ఆయన కూడా నేను ఆనందించడానికి వచ్చానన్న దాంట్లో ఒక వన్ ఆఫ్ ద పాయింట్ ఈ టైప్గా ఉంటుందన్నమాట. ఈ టైప్గా కూడా ఆయన ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి భగవంతుడు ఈరోజు తెలియచెప్పుకుంటున్నది సమస్థితిలో ఏదైతే కలిగి ఉన్నామో దాంట్లో ఉంటూ ఉండడము, ఉండటాలు భగవంతుల్లో ఉండటము అంటే దేవుడు బాబా గిరిధరవాణి బాబా అని అనుకోవటం కాదు, వర్కౌట్లో అనమాట. వర్కౌట్లో మనం ప్రతి చోట కూడా గిరిధరవాణి బిడ్డలంగా గిరిధరవాణిని కలిగి ఉన్నాం అన్నంత ఇదిగా, గిరిధరవాణిని పొందబడి ఉన్నాం, గిరిధరవాణి ఐశ్వర్యంతో సహా పొందబడి ఉన్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూగా నువ్వు స్టబన్గా డివేట్ అవ్వకుండా నువ్వు నా కంటిన్యూస్ కనెక్షన్లో నువ్వు నిలబడగలిగి ఉన్నప్పుడు నీకు అది మొత్తం కూడా నీకు వర్కౌట్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ క్షణాన ఎటువంటి అదిరింపు బెదిరింపు చెదిరింపు లేకుండా అవి రాకుండా ఉండడం ఒక విధానం. రెండోది భగవంతుడు ఉన్నాడు అనే పాయింట్ని బాగా డిక్లేర్ చేసుకుంటున్నాను. మనం నేను గిరిధరవాణిని కలిగి ఉన్నాను, ఆయన ఐశ్వర్యంతో సహా కలిగి ఉన్నాను, నేను గిరిధరవాణిని కలిగి. అప్పుడు ఎటువంటి చికాకు కానీ ఎటువంటి అదిరింపు కానీ ఉండకుండా ఉంటుంది. అలా మనం స్టబన్గా నిలబడగలిగి ఉన్నప్పుడు జరగాల్సిన కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. దాన్ని జరగడానికి మనకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అన్నీ ఇహము పరంతో సహా అన్నీ సమకూర్చగలవాడు భగవంతుడు. ఇహము పరంతో సహా ఆశీర్వాదం మనకు ఇచ్చే ఉన్నారు. ఇహము పరం రెండు కూడా మీకు ఇప్పుడు వర్కౌట్లో ఉంటాయి. అలాంటి ఆశీర్వాదం మనం పొందబడి ఉన్నప్పుడు, సమస్తాన్ని ఇవ్వగల భగవంతుడిని పొందగలిగి ఉన్నప్పుడు, ఆయన ఉన్నారనే దాంట్లో మనం నిలబడగలిగి ఉన్నప్పుడు ఇహంతో సహా కూడా ఎందుకు జరగవు?
కాకపోతే ఏది ఎప్పుడు జరగాలో ఆ నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటుంది. ముందు నేను పొందిన దాంట్లో నిలబడి ఉండు, పొందిన దాని యొక్క రెస్పెక్ట్ని ఉంచాలి. మనం పొందిన దాని యొక్క గౌరవాన్ని, రెస్పెక్ట్ని, ఆయన మర్యాదని మనం ఉంచగలగాలి కదా. ఇంత అమోఘమైన సెక్షన్తో కూడి ఉన్న భగవంతుణ్ణి పొంది ఉన్నాం. ఆయనకి మర్యాద ఇవ్వాలి, మళ్ళీ మనము ఆయన సమస్తానికి కూడా మర్యాద ఇవ్వాలి. ఆయన సమస్తంతో సహా కూడి ఉన్నారు మన దగ్గర, ఉట్టి ఆయనగా లేరు. ఆయన సమస్తం సహా మనకి ఇవ్వబడి ఉన్నది. భగవంతుడి యొక్క సమస్తాన్ని కలిగి ఉన్నాం. నువ్వు కూడా భగవంతుడి వంటి ఉట్టి క్రెడిట్ ఇచ్చేసి వదిలేయలేదు, పేరు ఇచ్చేసి నేను కూడా భగవంతుడినేనండి అనేసి మనకు వదిలేయలేదు ఆయన. నువ్వు నిలబడగలిగి ఉన్నప్పుడు దాని యొక్క సత్తా చూడగలగచ్చు. దాని యొక్క వెరిఫికేషన్, అది ఏమైతే ఉందో, అయి ఉందో, ఏదైతే అయి ఉందో ఆ అయి యొక్క ప్రభావాన్ని మనం పూర్తిగా చూడవచ్చు, టేస్ట్ చేయవచ్చు అన్నమాట. ఇది బాబా ఈరోజు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్, ప్లస్ మనకి ఇచ్చినటువంటి క్లూ అనొచ్చు. భగవంతుడు తన యొక్క తపనని మనకి ఇవాళ తెలియచెప్పారు బాబా. ఎంత తపన చెందుతున్నారు, పొందాలి, ఇంకా తన బిడ్డ ఇంకా పొందాలి, అందులో నిలబడాలి, ఆస్వాదించాలి. మనం ఇలా నిలబడి ఉండి ఆస్వాదించిన ఆస్వాదింపు ఇంకా అమోఘంగా ఘనంగా ఉంటుంది. ఉట్టి భగవంతుడిగా చూసి ఆస్వాదించిన ఆస్వాదింపు ఒక రకం, ఆయన అనుభవిస్తూ ఆస్వాదించిన ఆస్వాదం ఒక వంతు, ఆయన్ని చూసి ఆస్వాదించిన ఆస్వాదింపు ఆనందం ఒక వంతు. ఎక్కడికక్కడే అన్నమాట. ఆయనతో ఉంటూ ఆస్వాదించే ఆస్వాదన ఆనందం ఒక వంతు. ఏ సెక్షన్కి ఆ సెక్షనే ఉంటుంది. కానీ ఇలా పూర్తిగా ఆయన ఇవ్వబడిన, ఆయన ఇచ్చినటువంటి పూర్తి దాంతో మనం మిళితమై అలా ఆయనతో ప్రకారం, ఆయనతో పాటు మనం అలాగా ఆయనలో మనం నిలబడిపోయి ఉండగలిగినప్పుడు ఈ ఆస్వాదన అనేది కంప్లీట్గా సపరేట్ అనమాట. అసలు చాలా అమోఘమైనటువంటి ఆస్వాదింపు ఇది. హైలైట్, లాస్ట్ అండ్ పీక్ ఆస్వాదన అనొచ్చు. ఇంకా తర్వాత ఇంకా ఏమీ లేదు. ఆయనగా అయిపోయిన తర్వాత మనకున్న ఆస్వాదన ఏమీ ఉండదు. అది ఇది ఒకటైపోతుంది, అప్పుడేమీ ఉండదు. కాబట్టి అంతకు ముందే యువతలకే ఉన్నప్పుడు మనం ఆస్వాదించే ఆస్వాదన కానీ, ఆయనకి ఇచ్చే ఆస్వాదన కానీ, అప్పుడు ఆయన ఆనందం కూడా హైలీ లెవెల్ ఆనందంగా ఉంటుంది. అందులో అప్పుడు మనం రసాస్వాదన అనండి, మమేకం అనండి, రసమయం అనండి, ఏదన్నా అక్కడ ఇంకా ఎక్కువ మోతాదుతో మనకు కలగబడుతూ ఉంటుంది. ఎందుకంటే డివేట్ అయ్యే సెక్షన్ లేదు, కంప్లీట్గా ఆయనతోనే. ఒక రకంగా ఈ సెక్షన్ బాగా అలవాటు అయిపోయిన తర్వాత వచ్చే రసమయం కానీ, రసామృతం కానివ్వండి, మమేకం కానివ్వండి, అన్నీ కూడా మళ్ళీ సపరేట్గా ఉంటుంది ఈ సెక్షన్లో. ఇది ఒరిజినల్ హైలీ లెవెల్గా ఉంటుంది మనకు. ఈ రకమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఫలితాలు భగవంతుడిలో ఉండి ఆయన పొందిన తర్వాత కూడా, ఫలవంతం అయిన తర్వాత కూడా ఇంకా మనకు బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దాన్ని బాబా ఇంకా అనేది, ఇంకా ఆయన పూర్తి స్థాయి వరకు వస్తున్నాం కాబట్టి ఇంకా ఆయన డిక్లేర్ చేసుకోవడం అనేది జరుగుతూనే జరుగుతుంది. అంటే ఎంత చేరినా కూడా భగవంతుడంటే ఆల్రౌండర్గా అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి ఉన్నాడు భగవంతుడు. మనకు ముందు ఉన్నారు, వెనక ఉన్నారు, పక్కన ఉన్నారు, సైడ్ ఉన్నారు, పైన ఉన్నారు, మొత్తం ఆవరించి ఉంటారు మనం. కాబట్టి మనదనే సెక్షన్ మొత్తం ఆయనకు అవగతమే. మనం పైనుంచి చూస్తే కింద అంతా కనిపిస్తుంది, కానీ కిందే ఉండి చూస్తే మన ఎదురుగుండా ఉన్నదే చూడగలుగుతాం, మన పక్కన ఉన్నదే చూడగలుగుతాం. ఆల్రౌండర్గా చూడలేము మొత్తం కూడా ఒకేసారి, కానీ అదే పైనుంచి చూస్తే అంతా కనిపిస్తుంది. అలాగా భగవంతుడికి మనదంతా కూడా విదితమే. ఆయనకి అన్ని వైపుల నుంచి ఎలా ఉన్నది ఏమిటి అని. అలాగా మనం కూడా ఆ సెక్షన్లోకి వెళ్ళి చేరినప్పుడు భగవంతుడిదంతా కూడా మనకు కూడా విదితమే. ఆయనతో కూడా పాటు మనకు కూడా మొత్తం విదితం అవుతుంటుంది. ఆ రకంగా ఆల్రౌండర్గా మనకు కూడా సమస్తము సమకూడటం కానీ, ఉండే విధానంలో ఉండటం కానీ, పొందే విధానంలో పొందబడటం కానీ, ఆస్వాదించే విధానంలో ఆల్రౌండర్గా ఉంటుందని, ఏ క్షణాన ఏ కోణాన్ని ఎక్కడ వదలబడకుండా ఆయనతో పాటు అన్నట్టుగా ఈ విధానం ఆయనలో ఉండే విధానంలో ఇంతటి బెనిఫిట్ ఉంటుంది. అది నాన్ స్టాప్గా ఫరెవర్గా ఉండే సెక్షన్. అయిపోయింది అంటానికి లేనిది, ఫరెవర్ ప్రతి క్షణం కూడా అనమాట. నువ్వు ఎంతగా టచింగ్లో ఉంటావో, ఎంతగా టచ్ అవ్వకుండా, డివేట్ అవ్వకుండా నాన్ స్టాప్గా కంటిన్యూస్ కనెక్షన్ ఉండబడుతూ ఉంటామో, ఈ ఆస్వాదన అనేది ఆయనతో ఉండడం అనేది కూడా కంటిన్యూస్ కనెక్షనే, ఫరెవర్ కనెక్షన్ అన్నది. కాబట్టి బాబా తెలియచెప్పిన డిక్లరేషన్ని, ఆయన ఆశీర్వాదాన్ని గొప్పగా చాలా ఘనంగా మనం ఈరోజు స్వీకరించాల్సిన విషయం. చాలా గొప్ప, అందులో మెయిన్ పాయింట్గా, చాలా మోస్ట్ మెయిన్ పాయింట్ ఇవాళ ఉండాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, లైఫ్లో మనం పొందాల్సింది ఉండాల్సిన పాయింట్. ఎందుకంటే ఒక పక్క ఇందులో పడకుండా
అదరంలో బెదరంలో చదరంలో పడకుండా ఉండగలగటం, మళ్ళీ ఉన్న తర్వాత అందులో ఉండగలగటం, భగవంతుడు అనే సెక్షన్లో కలిగి ఉన్న దాంట్లో ఉండగలగటము, పొంది ఉన్న దాంట్లో ఉండగలగటము, ఏదైతే కలిగి ఉన్నామో పొంది ఉన్నామో దాని బెనిఫిట్స్ని మెయింటైన్ కానివ్వడం. ఇంత అమోఘమైన సెక్షన్ ఇవాళ బాబా డిక్లేర్ చేసింది. ఇంత అమోఘమైన సర్కిల్ ఉంది ఇంకా మన ముందు, మన దగ్గర. కానీ ఇది ఆగి ఉంది, వర్కౌట్లో లేకుండా ఆగి ఉన్నది. అది బాబా గారి యొక్క తపన ఈరోజు. ఏదైతే ఆగి ఉన్నదో పొందబడి కూడా ఆగి ఉన్నది. అది మరి చాలా ఇది కదా, పొందబడిన తర్వాత కూడా ఆగి ఉండటం అనేది. ఎందుకంటే బయలుదేరింది ఏదైతే పొందబడ్డామో దాన్ని పూర్తిగా హాసిలై ఆస్వాదించటానికి. అదే ఆగి ఉండాలనేది సబబు కాని విషయం. కాబట్టి బాబా చాలా తాపత్రయంగా, చాలా తపనగా ఆయన ఈరోజు ఈ పాయింట్ని చెప్పుకోవడానికి చాలా చిన్న పాయింట్గా ఉంది. కానీ వర్కౌట్లో మాత్రం బయట నుంచి చూస్తే మాత్రం చాలా పెద్ద పాయింట్ ఇది. వర్కౌట్ పాయింట్ కూడా చాలా పెద్ద పాయింట్, ట్రైనింగ్ పాయింట్ అన్నమాట. సామాన్యంగా వచ్చే ట్రైనింగ్ పాయింట్ కాదు. కానీ మనకు చాలా తేలిగ్గా మాట్లాడుకుంటున్నాం ఈ పాయింట్. అంతకుముందు విషయం అంతా తెలిసి ఉంది కాబట్టి చాలా తేలిగ్గా వర్కౌట్ పాయింట్గా మాట్లాడుకుంటున్నాం. కానీ అంతటి అమోఘమైన సెక్షన్ మళ్ళీ వర్కౌట్ కూడా రావాలి, మనకు బెనిఫిట్ కూడా ఇవ్వబడాలి. అంత ఈజీగా మనకు ఈరోజు డిక్లేర్ అయిపోతుంది. కానీ ఎంతో అమోఘమైన విషయం అని బాబా ఈరోజు చాలా తపనగా, చాలా తాపత్రయంగా చెప్పడం జరుగుతుంది ఆయన ఈరోజు. అది చాలా మహాభాగ్యం మనకు. ప్రేమ కూడా, ఆయన ప్రేమ వాళ్ళు అమోఘంగా చూస్తున్నాం భగవంతుడి యొక్క ప్రేమని.